యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు. నీవు మౌనముగా నుండి ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. భక్తిహీనులను, పాపము చేయు వారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయుదురు. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక.